రేఖలను చూస్తూ భాగ్య విధాత అయిన బాబా కూడా హర్షిస్తారు. సంగమ యుగ శ్రేష్ఠ ఆత్మలైన మీకున్నంత గొప్ప భాగ్యం ఎవ్వరికీ కూడా లేదు. ప్రతి ఒక్కరి మస్తకముపై మెరుస్తున్న జ్యోతి యొక్క శ్రేష్ఠ రేఖను చూస్తున్నారు. మీరందరూ కూడా మీ రేఖలను చూసుకుంటున్నారా? నయనాలలో చూస్తే స్నేహము మరియు శక్తి యొక్క రేఖలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నోటిపై మధుర శ్రేష్టవాణి అనే రేఖలు మెరుస్తున్నాయి. పెదవులపై చూస్తే ఆత్మిక మందహాసం, ఆత్మిక సంతోషపు మెరుగుతో కూడిన రేఖ కనిపిస్తూ ఉంది. హృదయంలో లేక మనస్సులో చూస్తే హృదయాభిరాముడి ఉండే రేఖ స్పష్టంగా ఉంది. చేతులలో చూస్తే రెండు చేతులు సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉండే రేఖను చూడండి. పాదాలలో చూస్తే ప్రతి అడుగులో పదమాల ప్రాప్తి కల్పరేఖ స్పష్టంగా ఉంది. ఇది ఎంత గొప్ప భాగ్యం! ఎవరు ఎంత పొడవాటి రేఖను గీసుకోవాలంటే అంత స్వయమే గీసుకోగలరు. బాబా కలమును మీ చేతికి ఇచ్చారు. మరి ఆ రేఖను గీసుకోవడం వస్తుందా? భవిష్య ప్రారంభం వేరు. అదైతే మీ పురుషార్థం యొక్క ప్రారంభానికి నీడ వంటిది. అదైతే మీ వెనుక దానంతటా అదే వస్తుంది. ఇప్పుడు పురుషార్థం యొక్క ప్రారంభాన్ని అనుభవం చేయండి. ఆ ప్రారంభం శక్తి సంపన్నము, సర్వజ్ఞాన సంపన్నము, సర్వ విఘ్న వినాశకము. ఇప్పుడు మాస్టర్ దాతగా అవ్వండి. బాబా నుండి తీసుకున్నారు మరియు తీసుకుంటూ కూడా ఉండండి. కానీ ఆత్మల నుండి తీసుకునే భావనను పెట్టుకోకండి. వీరు ఇది చేస్తే చాలా ఉంటుంది, ఇలా ఉంటుంది, వీరు మారితే నేను మారుతాను, ఇవన్నీ తీసుకునే భావనను ఉంచుకోండి. ఒక బాబా నుండి తీసుకోండి. ఒకవేళ ఆత్మల నుండి ఏదైనా లభించినా కానీ అక్కడ బాబా వారికి ఇచ్చినదే మీకు లభిస్తుంది. పరస్పరంలో బ్రాహ్మణ ఆత్మలు కూడా